అయ్యో నేను ఇప్పుడు ఇలా ఛాయ్ తాగుతున్నా నా మీద కూడా కేసు పెడతారో ఏందో పండెక్కు అని స్టేషన్కు తీసుకుపోతారా ఏందని బుగులైతున్నది ఛాయ్ తాగితే కేసు ఏందంటురా ఇవాళ బంజారా హిల్స్ కాడున్న నీలోపాటు ఛాయ్ హోటల్లా ఛాయ్ తాగబోతే బీఆర్ఎస్ కార్యకర్తలను లీడర్లను బయటకు పంపేసి హోటల్ను మూసేసిండ్రు పోలీసోళ్ళు. తెలంగాణలో ప్రజాస్వామ్యం కాళ్లకు గజ్జలు కట్టుకొని మరీ దుంకులాడుతున్నది. రేవంత్ రెడ్డి సారు పాలనలో అమలైతున్న ప్రజా స్వేచ్ఛను చూసి ప్రజాస్వామ్యమే కథకళి డాన్స్ చేస్తుందనే చెప్పుకోవాలి. ఛాయ్ తాగినా పోలీసోళ్ళు వచ్చి లోపటేస్తారు. గేటు కాడ నిలబడ్డా పోలీసు బండి ఎక్కిస్తారు. తొవ్వెంట నడుచుకుంటా పోతున్నా నువ్వు ప్రజా వ్యతిరేకివే అని కేసు పెడతారు. అగో గంత మంచిగా ప్రజాపాలన ముందుకు నడుస్తుంది. ఇవాళ కేటీఆర్ ఏసీబీ విచారణకు వచ్చిందని ఎక్కడెక్కడి నుంచో కార్యకర్తలంతా తరలొచ్చిండ్రు. ఏసీబీ ఆఫీసు కూడా తెలంగాణ భవన్ కు దగ్గరలోనే ఉంటది. కేటీఆర్ సారు విచారణకు పోయి బయటికి వచ్చేదాకా ఏం చేద్దామని కొంతమంది పోయి కేప్ నీలోపర్ల కూసోని ఛాయ్ తాగుతుర్రు. మీరెందుకు ఈడొచ్చిర్రు అందరు వెళ్ళిపోవాలి అని హోటల్ కు తాళం పెట్టి వాళ్ళను బయటికి వెళ్ళగొట్టిర్రు. మేమేం తప్పు చేసినాం మమ్మల్ని ఎందుకు వెళ్ళిపోమంటుర్రని బయసు పెట్టిన వాళ్ళను పోలీసు బండి ఎక్కిచ్చిర్రు. చూడుర్రి ఇందిరమ్మ రాజ్యంలా ఛాయ తాగినా కేసులు పెట్టే రోజులు వస్తాయని ఇందిరమ్మ కూడా ఊహించుండది. ఇందిరమ్మ ఎమర్జెన్సీ పెట్టిన టైంలో కూడా గీ తీర్ల చేయకుండొచ్చు. ఎంతైనా కాంగ్రెస్ అంటే ప్రజాపాలన కదా, ఆ హక్కులకు ప్రజలకు స్వేచ్ఛ ఎక్కువ ఉంటదని మేధావులు అంటారు కదా. అదెంత స్వేచ్ఛ అంటే ఛాయ తాగితే పోలీసు వచ్చి ఎత్కబోయేటంత స్వేచ్ఛ అన్నట్టు. సూపర్ కదా.